4 రోజులు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా వీకోట మార్కెట్ యార్డుకు వచ్చిన సీఎం సతీమణి నారా భువనేశ్వరికి అక్కడి మహిళలు ఘన స్వాగతం పలికారు. అక్కడ మహిళలతో ఆమె ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆమె వీకోటలో ఎన్టీఆర్ సుజల శ్రవంతి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ మహిళల ఎదుగుదల రాష్ట్రానికి దేశానికి ఎంతో అవసరమని అన్నారు. చంద్రబాబు ప్రతి విషయాన్ని దూరదృష్టితో ఆలోచిస్తారని చెప్పారు. చంద్రబాబు విజనరీ రాష్ట్రానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. మహిళలు ఉన్నత స్థితికి చేరినప్పుడే అన్ని విధాల సమాజం అభివృద్ధి చెందుతుందని నమ్మే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. దీని దృష్ట్యా గతంలోనే మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. డ్వాక్రా పొదుపు సంఘాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారని, ఇప్పుడు వాటి ద్వారా అనేక మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని భువనేశ్వరి వివరించారు. మహిళలు వాళ్ళే చూసారు ఏం జరుగుతాను. వాళ్ళు చేతికొచ్చిన ఆదాయంతో వాళ్ళు గౌరవంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళకి అది చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఏమని, ఒక స్త్రీ తన కాళ్ళ మీద ధైర్యంగా నుంచోవాలి, ఇంటికి అంకితం అవ్వకూడదు, తన మీద తనకి నమ్మకం ఉండాలి, తల ఎత్తుకుని తిరిగేలాగా, అట్లానే తను సంపాదించే ప్రతి రూపాయి తను స్వేచ్ఛగా తను వాడుకోవచ్చని డ్వాక్రా మహిళా గ్రూప్ సంఘాన్ని ముందుకు తీసుకొచ్చారు. అట్లానే ఆయన ఎలిప్ అసోసియేషన్ కూడా మహిళల కోసం ఆయన కుప్పంకి తీసుకొస్తున్నారు. త్వరలోనే అది మొదలవుతుంది. అది కూడా డ్వాక్రా మహిళా గ్రూప్ లాంటిదే. కానీ అది ప్రతి మహిళకి ఎక్కడ ఏది ట్రైనింగ్ కావాలో, ఏది ఆ మహిళకి ఉత్సాహం ఉందో దాని మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ముందుకి నడుపుతుంది ఈ ఎలిప్ గ్రూప్.